ఏపీలో ఎన్నికల వేడి మొదలవడంతో హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చౌలూరు గ్రామంలో కార్యకర్తలు నేతలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల హామీలను 90% నెరవేర్చిన ఘనత వైసీపీదేనన్నారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థతో సంక్షేమ పథకాలు ఇంటికే చేర్చామన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరినీ చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. మీ ఇంటి ముందుకే తెచ్చాం. ఈరోజు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం, రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఇవన్నీ కూడా సులభతరంగా మీ ఇంటికి ఖర్చు లేకుండా మీకు అందరికీ కూడా అన్ని ప్రభుత్వ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందజేయాలని చెప్పి ఆలోచనతో ఈ గ్రామ స్వరాజ్యం పేరుతో మనం గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన గ్రామాలకి తీసుకొచ్చారనేది మీరు గుర్తుపెట్టుకోవాలని అడుగుతామని నేను తెలియజేస్తాను. ఎన్నికల ముందు చెప్పినవన్నీ కూడా ఈరోజు 99% మనం అమలు చేశాం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా 50 సంవత్సరాల నుంచి ఉన్న రాజకీయాల్లో మాకు తెలుసు, ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు నెరవేర్చిన దాఖలాలు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా లేవు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే 2014 ముందు మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేశారు. రైతులు కానీ మహిళలు కానీ యువకులు కానీ ఇంటికి ఒక ఉద్యోగం పేరుతో ఎవరిచ్చారని బాబు వస్తే జాబ్ వస్తుందని బోలకంద రాశారు. అంటే మోసపూరితంగా ఇవన్నీ కూడా చేశారు 2014లో.